మిడిల్ ఈస్టులో ఏం జరగకూడదని ప్రపంచం భయపడిందో అదే జరుగుతోంది. నెతన్యాహు చెప్పినట్లే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పై చరిత్రలోనే అతిపెద్ద మిషన్ స్టార్ట్ చేశారు. దానికి ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరు కూడా పెట్టారు. టెహరాన్ సహా ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. కట్ చేస్తే ఇరాన్ సైతం అదే రేంజ్లో కౌంటర్ దాడులకు దిగింది. బ్లడ్ టు బ్లడ్ యాక్షన్ తప్పదని పేర్కొంటూ వందల డ్రోన్లతో టెల్ అవీవ్ను టార్గెట్ చేసింది. అక్కడితో ఆగలేదు. ఇజ్రాయెల్ దాడులకు అమెరికాను కారణంగా చూపిస్తూ అగ్రరాజ్యంపై దాడులు చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇక్కడే మూడో వరల్డ్ వార్ 3 ఫ్రియర్ షురూ అయింది. ఇంతకు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది? భీకర దాడులు ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయి? అన్నింటికీ మించి ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఇజ్రాయిల్ ఇరాన్ దాడులతో షేక్ అవుతున్న మిడిల్ ఈస్ట్. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట న్యూక్లియర్ సెట్స్ పై దాడి. టెల్ అవీవ్ పై వందల డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్. ఆపరేషన్ రైజింగ్ లయన్ పశ్చిమాసియాతో పాటు ప్రపంచం మొత్తాన్ని నిలువున వణికిస్తున్న మిషన్ ఇది. ఇరాన్ పై ఊహించని రీతిలో ఇజ్రాయిల్ మెరుపు దాడులకు దిగడం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఇరాన్లోని కెర్మాన్ షా, లోరిస్తాన్, టెహరాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరగ్గా అణుస్థావరాలే టార్గెట్ గా చేసుకున్నట్టు నెతన్యాహు ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ, ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బఘేరీ, 2 శాస్త్రవేత్తలు సహా పలువురు కీలక అధికారులు మృతి చెందారు. ఇరాన్ సైనిక దళాల్లో అత్యున్నత ర్యాంకు కలిగిన ఆఫీసర్ బఘేరీ. కట్ చేస్తే ఇది ఆరంభం మాత్రమేనని ఇజ్రాయిల్ ప్రధాని సంచలన ప్రకటన చేశారు. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before. Steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. ఆపరేషన్ రైజింగ్ లయన్ ఆరంభం మాత్రమే. ఇరాన్ ఇప్పటి వరకు 9 అణుబాంబులకు సరిపడే అత్యంత శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తి చేసిందని, అది తక్కువ సమయంలోనే అణు ఆయుధాన్ని తయారు చేసే స్థాయికి చేరుకుందని నెతన్యాహు ఆరోపించారు. ఈ దాడి ఇజ్రాయిల్ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమేనని నెతన్యాహు అభివర్ణించారు. సరైన సమయంలో ఇజ్రాయిల్ పై ముప్పును తగ్గించేందుకు చేపట్టిన చర్యగా పేర్కొన్నారు. ఇజ్రాయిల్ పై ముప్పును పూర్తిగా తొలగించడానికి అవసరమైనన్ని రోజులు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ఇరాన్ అణుశక్తి కేంద్రాలను టార్గెట్ గా చేసుకున్నామని, ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమాన్ని కూడా ఉద్దేశించి దాడులు నిర్వహించామని ప్రధాని స్పష్టం చేశారు. అణుబాంబు రూపకల్పనలో పనిచేస్తున్న ఇరాన్ అణు శాస్త్రవేత్తలపై కూడా దాడి చేశామని నెతన్యాహు చెప్పారు. దశాబ్దాలుగా టెహరాన్లోని నియంతలు బహిరంగంగానే కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ను నాశనం చేయాలని పిలుపునిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సో పశ్చిమాసియాలో అస్సలు సిసల యుద్ధం ఇప్పుడే మొదలైంది. Iran is gearing up to produce 10,000s of those ballistic missiles within 3 years. Now just imagine 10,000 tons of TNT landing on a country the size of New Jersey. This is an intolerable threat. It too must be stopped. Iran is now working on what it calls the new plan to destroy Israel. You see, the old plan failed. Iran and its proxies try to encircle Israel with a ring of fire. ఇజ్రాయిల్ ఈ రేంజ్ యాక్షన్ కు దిగిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? వెంటనే కౌంటర్ యాక్షన్ కు దిగింది. డ్రోన్లతో టెల్ అవీవ్ టార్గెట్ గా విరుచుకుపడుతోంది. ఆ దాడుల్ని ఇజ్రాయిల్ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. గంటల వ్యవధిలో ఇరాన్ 100కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. వాటిని తమ దళాలు కూల్చివేసినట్టు ఇజ్రాయిల్ సైనికాధికారి తెలిపారు. సో సీన్ క్లియర్. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య అధికారికంగా యుద్ధం మొదలైనట్టే. అంతేకాదు, ఈ యుద్ధం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరమైతే లేదు. ముఖ్యంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే టెహరాన్ అమెరికా పైన దాడులకు సిద్ధమని ప్రకటించింది కాబట్టి. మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఇరాన్ మారింది. పైగా ఆ దేశం అణ్వాయుధ శక్తిని కూడా కలిగి ఉన్నట్లు చెప్పుకుంటోంది. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆల్రెడీ ఇజ్రాయెల్ కి చెప్పింది. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై సైనిక దాడులకు
దిగింది. ఇలా ఎందుకు దాడులు చేస్తోందంటే ఇరాన్కి ఇంకా అణ్వాయుధ శక్తి లేదని, ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నామంటోంది. ఇరాన్ గనక అణ్వాయుధాలను తయారు చేసుకుంటే అది తమ ఉనికికి ప్రమాదమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. తాజా దాడులు అణు కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలకు దగ్గరలోనే జరిగాయి అంటే దీని ఒక హెచ్చరికలాగా ఇజ్రాయెల్ చూస్తోంది. మున్ముందు మరిన్ని దాడులు చేస్తామని కూడా బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అయితే ఇరాన్ వాదన మరోలా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ చేతులు కలిపి తమపై కుట్రలు పన్నుతున్నాయని, అందువల్ల తమ రక్షణ కోసం తాము అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నామని ఇరాన్ అంటోంది. నిజానికి ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమం గురించి ఇజ్రాయెల్ ఎప్పటినుంచో టెన్షన్ పడుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఒప్పుకోలేదు. ఆ సంస్థ కూడా అనధికారికంగా అమెరికా కంట్రోల్లో పనిచేస్తుంది. అందువల్ల అమెరికాకి వ్యతిరేకంగా మారిన ఇరాన్ని IAEA ఏమాత్రం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇరాన్ ఇంతకు ముందులా చిన్న దేశం కాదు. ఇప్పుడు ఆ దేశం శక్తివంతమైన దేశం. ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ఎక్కువ శక్తివంతంగా మారింది. అందువల్ల తమపై దాడి చేస్తే ఇరాన్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తాజా దాడులపై ఇరాన్ రక్షణ మంత్రి స్పందించారు. ఈ దాడులకు అమెరికా సపోర్టు ఉంది కాబట్టి తాము అమెరికా సైనిక స్థావరాల్ని టార్గెట్ చేసుకుని ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. మధ్యలో ఈ అమెరికా పాత్ర ఏంటంటే ఈ దేశం మిడిల్ ఈస్ట్ పై తన కంట్రోల్ ఉంచుకోవడం కోసం అక్కడ ఇజ్రాయెల్ లాంటి తన మిత్రదేశాల భూభాగంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. వాటిని దెబ్బ కొడితే అమెరికాకు బుద్ధి చెప్పినట్లవుతుందనేది ఇరాన్ ప్లాన్. అందుకే ఇజ్రాయెల్తో పాటు అమెరికాకి కూడా మంట పుట్టేలా సైనిక స్థావరాలపై దాడి చేస్తామంటోంది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ఉధృతమైతే అమెరికా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్లోని అమెరికా స్థావరాల్ని లక్ష్యం చేసుకున్న టెహ్రాన్పై దాడికి అమెరికా పూనుకోవచ్చు. ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని, ఒకవేళ తమపై దాడికి దిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలా ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసే ప్రమాదం ఉంది అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ అలాగే ఉంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ఇరాన్తో కూడా కయ్యం ఉంటే అంతా అశాంతి ఉంటుంది. అంతేకాదు ఈ యుద్ధాల వల్ల చమురు ధరలు మరింత పెరగచ్చు. మన బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఇరాన్ చాలా దేశాలకు చౌకగా చమురు సప్లై చేస్తోంది. మన దేశం కూడా ఇరాన్ నుంచి చమురు కొంటోంది. యుద్ధం మొదలైతే చమురు సరఫరాకు సమస్యలు రావచ్చు. దాంతో చమురు కొరత ఏర్పడి ధరలు పెరగచ్చు. అంటే రాబోయే రోజులు దారుణంగా ఉంటాయని అనుకోవచ్చు. ధరల మంటలు ఎలా ఉన్నా యుద్ధం ఇతర దేశాలకు వ్యాపించకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే మిడిల్ ఈస్ట్ వార్ అంతకు మించి అన్నట్టే కనిపిస్తోంది.